Welcome to 24 Spot News. సిద్ధమా మీరంతా సిద్ధమా మనమంతా జగనన్న కోసం సిద్ధమా ఇటు సిద్ధమా ఈరోజు రాష్ట్రంలో కురుక్షేత్ర సంగ్రామం నడుస్తూ ఉంది. ఒక పక్క పెత్తందారుడు, మరొక పక్క పేదవాడు. పెత్తందారుడికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. పేదవాడికి బక్క చిక్కిన వాడి పరుపున మన జగనన్న ఒకే ఒక్కడు, మన జగనన్న ఒకే ఒక్కడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఈరోజు మీ అందరికీ కూడా చెబుతా ఉన్నా, ఈ జగనన్న ప్రభుత్వములో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చిట్ట చివరకు పార్టీ అనేది కూడా చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా ఒకటి చెబుతా ఉన్నా, మీ గ్రామాలలో, మీ వార్డుల్లో ఇద్దరు ముగ్గురు నాయకుల చేతిలో పెత్తనం ఉండాలి అంటే అది తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే చేస్తారు. ఆ జెండాలంట కొద్దిగా పెద్ద జెండాలు కొద్ది కిందకంట దించడమ్మా. ఆ పెద్ద జెండాలు కొద్దిగా బాబా టవర్ ఎక్కిన వాళ్ళు కూడా కొద్దిగా కిందగా దించండి అయ్యా. అదే మన జగనన్న ప్రభుత్వం వస్తే అక్కడ ఉన్నది వాళ్ళది మొత్తం పెత్తనమే. ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే 600 హామీలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో అధికారంలోకి వస్తే కనీసం 600 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా కనీసం తన పొత్తరత్నం పప్పుగాడికి శాసన మండలిలో స్థానం కల్పించి మంత్రి పదవి ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి తండ్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లిఖించబడిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను మీ అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సంక్షేమం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు పంచాయతీ సెక్రటరీ కానీ తహసీల్దార్ గారి దగ్గరికి కానీ మనం వెళ్తే మీ ఊళ్ళో పచ్చ చొక్కాల వాళ్ళ చేత కానీ, మీ ఊళ్ళో జన్మభూమి కమిటీ సభ్యుల వారి చేత కానీ నాకు ఫోన్ చేపించి మాకు సిఫారసు చేపించుకునేటువంటి పరిస్థితి వాస్తవం కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సంక్షేమ పథకం కావాలి అంటే మీరు మీ గ్రామాలలో ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ కానీ ఒక అప్లికేషన్ ఇచ్చొస్తే మీరు ఇంటికి వెళ్ళక ముందే ఆ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి ఆ అప్లికేషన్ పూర్తి చేసి మీ గడపకి
ఆ సంక్షేమాన్ని తలుపు తట్టి అందించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, మీ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండొచ్చు, కానీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా సరే బాబు ఆ జెండాలంటే కొద్ది కిందగా దించండి అమ్మా. వెనక టవర్ ఎక్కిన వాళ్ళు కూడా కిందగా దిగండి అమ్మా. టవర్ ఎక్కిన వాళ్ళు కూడా మీ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది కూడా చూడకుండా జగనన్న ఏదైతే చెప్పాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మనవాళ్ళు అని చెప్పేసి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఈరోజు జగనన్నని గద్దెదించడం కోసం, ఈరోజు జగనన్న ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పీఠంలో నుంచి కిందకు తెచ్చడం కోసం 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోరాటం చేస్తా ఉన్నాడు. మన కరమేంటంటే ఆ పొత్తు సాక్షాత్తు చిలకలూరుపేటలోనే జరగటం. ఆ చిలకలూరుపేటలో వాళ్ళందరూ కూడా ఒక బహిరంగ సభ పెట్టుకొని మేమందరం కూడా జగనన్న మీద మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి పక్కన వాళ్ళు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. మీ అందరికీ తెలుసు ఆ బహిరంగ సభ బుస్సు తుస్సైందని చెప్పేసి కూడా. ఆ బహిరంగ సభ బుస్సు తుస్సైన మీ అందరికీ కూడా తెలుసు. కూర్చొని పేదవాడికి మంచి చేసిన జగనన్న మీద, పేదవాడి జీవితాల్లో వెలుగు చూసినటువంటి జగనన్న మీద, పేదవాడికి 5 సంవత్సరాల్లో సంక్షేమ పరంగా అనేకమైన పథకాల ద్వారా డబ్బులు అందించిన జగనన్న మీద అక్కడ ఆంజనేయ స్వామి సాక్షిగా విమర్శలు చేస్తే ఆంజనేయుడు ఊరుకుంటాడా? మైకులు కట్ చేశాడు. ఏం చేశాడు? మైకులు కట్ చేశాడు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, ఆ పైన ఉన్నటువంటి ఆంజనేయుడు కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి అల్లా కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి యేసయ్య కావచ్చు, ఈ కింద ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని జరగబోయేటువంటి ఎన్నికలలో ముఖ్యమంత్రి చేసుకోబోతా ఉన్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆంజనేయుడి పక్కన పిచ్చి గంతులేసే మైకులు కట్ చేశాడని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా ఒకటి చెబుతా ఉన్నా, మనం ఏదన్నా షాపుకి వెళ్ళి ఒక ఫ్యాన్ కొంటే 5 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాడు. మనం ఏదన్నా ఒక షాపుకి వెళ్ళి ఒక ఫ్యాన్ కొంటే 5 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాడు. అదే ఏదన్నా ఒక షాపుకి వెళ్ళి ఫ్యాన్ గాని సైకిల్ గాని కొంటే షాపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత పంచర్ పడినా కూడా పంచరేయడు. అదే మన జగనన్న ప్రభుత్వానికి, అదే మన రాజన్న ప్రభుత్వానికి, అదే మన జగనన్న ప్రభుత్వానికి ఓటేసే 5 సంవత్సరాలు గ్యారెంటీ అని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా చెబుతూ, తప్పక మీ అందరికి కూడా చెబుతా ఉన్నా, మీ గ్రామాలలో మీ గ్రామాలలో తప్పకుండా మీరందరూ కూడా జగనన్నని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని, మమ్మల్ని దీవించాలని, జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు 13వ తారీఖు అంటే సోమవారం ఎల్లుండు మీ గ్రామాలలో పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళండి. పోలింగ్ బూత్ లోకి వెళ్ళంగానే తలపైకైతే చూస్తే ఫ్యాన్ ఉంటది, గిరగిర గిరగిర తిరుగుతా, గిరగిర తిరుగుతా ఫ్యాన్ ఉంటది. కింద ఈవీఎంలో నా నెంబర్ 1వ నెంబర్, మన గుర్తు ఫ్యాను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి
అనిల్ కుమార్ యాదవ్ గారి గుర్తు 1వ నెంబరు ఫ్యాను. మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లని ఫ్యాను గుర్తుపై వేయించి మా ఇద్దరిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనమంతా సిద్ధమా? జగనన్న కోసం మనమంతా సిద్ధమా? మీరు సిద్ధమేనా? జగనన్న కోసం సిద్ధమా? జై జగన్, జై జగన్, జై జగన్. అన్నా దయచేసి జెండాలని కిందికి దించండి అన్నా. అన్నా పెద్ద జెండాలన్నీ కూడా కింద దించండి అమ్మా. లైవ్ లో ప్రజలు తగ్గుతున్నాను. నాయన జెండా పెద్దది అది ఇచ్చేయమ్మా. ఇచ్చేనన్నా, ఇచ్చే అది ఇచ్చే బా. సార్ అది తీసుకోండి, అది ఇచ్చేనన్నా. ఇబ్బంది అవుతుంది. ఆ జెండాలు కూడా పెద్ద జెండాలు అక్కడ ఇంకోటి ఉందైనా అవి కూడా తీసుకుదే. తగ్గించి ఇంకా 48 గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధమన్నా? ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కదన్నా? కేవలం ఇంకా 48 గంటలు మాత్రమే. ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికలు రిపీట్ అయ్యేదానికి, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి కేవలం మనకి 48 గంటలు మాత్రమే ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చిలకలూరుపేట నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ఇక్కడ వచ్చిన అక్కచెల్లెమ్మల అన్నతమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక 10 నిమిషాలలో జగనన్న ఇక్కడికి చేరుకుంటాడు. మిమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడతాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, అందరూ కూడా ఆలోచన చేయండి. ఎన్నో కుట్రలు పన్నుతా ఉన్నారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఎంత దిగజారిపోయారంటే ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏ చేపట్టిన కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ఇష్టానుసారంగా కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మీ భూములు లాక్కుంటాడని రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రోజు అది చేపట్టింది వాళ్ళ కూటమైన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపద వేసి ఈ రోజు బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రోజు రాష్ట్రంలో జగనన్నగా అండగా నిలబడాల్సిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరుని ఒకటి అడుగుతా ఉన్నా, జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరెన్ని చెప్పినట్టు కూడా ఈ రోజు రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి పెద్ద పీట వేసి రాజకీయంగా కానీ అన్ని రకాల సంక్షేమం కానీ నేరుగా అందించిన వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రిని. ప్రతి ఒక్కరూ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ వర్గాలని, మైనారిటీ వర్గాలని అన్ని రకాలుగా ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు వ్యక్తి. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. కేవలం ఇంకా 48 గంటలు ఉంది. మీరేసే ఓటుతో సంక్షేమం మళ్ళీ ముందుకు వెళ్ళాలా, లేకపోతే సంక్షేమం పూర్తిగా ఆగిపోవాలన్నది మీరే ఆలోచన చేసుకోమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మనం పాలిచ్చే గేదెని కాదనుకొని దున్నపోతుని మాత్రం తెచ్చుకోవద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా. ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు వయసు పైబడిపోయింది, వయసు 75 వచ్చేసింది. 2029కి నేను ఉంటానో తెలీదు, మంచం మీద ఉంటానో తెలీదు, పార్టీ ఏమవుతుందో తెలీదు. నేనేమి రాజశేఖర రెడ్డి గారి లాగా పులిబిడ్డని కనలేదు, జగన్మోహన్ లాగా నేను ఒక పప్పుని వాడుకు తుప్పుని కన్నాను. ఆ పార్టీని ముంచుతాడా లేదా తెలీదు. కాబట్టి ఏదో విధంగా ఈసారి ఎన్నికలు గెలవాలి, ఏం మోసమైనా చేసి ఈరోజు ఎన్నికలు గెలవాలని చెప్పిన ఏదో హామీల అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రజల్ని మోసం చేసేదానికి ఈరోజు వస్తా ఉన్నాడు. ఆలోచన చేసి మాత్రం మీరందరూ కూడా ఓట్లేయండి. ఈరోజు నేరుగా మీ ఇంటికి
మీ బిడ్డ జగనన్న ఈరోజు సంక్షేమం అందిస్తా ఉన్నాడు. ఈరోజు నేరుగా మొట్టమొదటి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి పంచుతా ఉన్నాడు తప్ప ఏమీ చేయట్లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని 3 సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు. అంటే మనకి పంగనామం పెట్టేదానికి మాత్రమే చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఆలోచన చేయమని. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, ఊర్లో 2 బాగుండాలంటే బాబు రావాలి, కానీ ఊరంతా బాగుండాలంటే జగన్ అన్న రావాలి. ఆలోచన చేయండి అందరం కూడా. మీ ఆశీస్సులు మీ దీవులను జగన్ అని చెప్పినట్టు ఆ దేవుని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ముందుకు వస్తా ఉన్నాడు. పేదల పాలిట పెన్నిదిగా ఈరోజు నిలబడ్డాడు. పెత్తందారుల పక్కన, బలిసిన వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు గారి కూటమి నిలబడింది. ఈరోజు జగన్ అన్నని కాపాడుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెములు, అన్నతమ్ములు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ సోదరులకి అందరికీ కూడా చెప్తా ఉన్నా, భారతదేశ చరిత్రలో ఎవరైనా గర్వంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మన జగనన్న మాత్రమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆలోచన చేయండి మీ అందరం కూడా. కేవలం 48 రోజులు ఉంది. మీరు వేసే ఓటు మళ్ళీ మనకి సంక్షేమం రావాలి, మన బీసీల ప్రభుత్వం రావాలి, మన ఎస్సీల ప్రభుత్వం రావాలి, మన ఎస్టీల ప్రభుత్వం రావాలి, మన మైనార్టీల ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ తీసివేస్తామని చెప్పి మోడీ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటే కనీసం దాన్ని ఆపతానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పే ధైర్యం లేదు అంటే ఒక్కసారి మైనార్టీ సోదరులు ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రేపు మీరు ఎవరైనా ఆ రిజర్వేషన్ పోతే నాకేంటి అనుకుంటారేమో. ఆ రిజర్వేషన్ మీరు కోల్పోతే దాంట్లో రేపు మీ బిడ్డ కూడా ఉంటాడు, మీ బిడ్డ కూడా డాక్టర్ కోల్పోయే అవకాశం కోల్పోతాడు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కోల్పోతాడు అని మాత్రం ఆలోచన చేయండి. సాయం చేయండి, జగనానికి అండగా నిలబడండి. మీ అందరి ఆశస్సులు అన్నకు ఉండాలా, మీ దీవెనలు అన్నకు ఉండాలా. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నానమ్మా, ఇంటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది, అవునా కాదన్నా? అలాగే జగనానికి ఓటేసుకుంటే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి, మన కుటుంబానికి సంక్షేమం అందుకుతుంది, మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని పై చదువులు చదువుకొని పై స్థాయికి వస్తారు మన పేద బిడ్డలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా. అలా కాదని ఎండలో ఉన్న సైకిల్ వేసుకున్నామా వడద దెబ్బ తగులుతుంది, మన ఆరోగ్యాలు దెబ్బతింటాయని మాత్రం ఆలోచన చేయండి అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే జగనన్న ఇక్కడ శాసనసభలుగా మనోహరనని ఒక బీసీ అభ్యర్థిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నాకు అవకాశం కల్పించాడు. సాయం చేయండి, దీవించండి, జగనన్నకి అండగా ఉండమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ 48 గంటల్లో ఆ కూటమికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మీ అందరికీ ఒకటే చెప్తానన్నా, ఈసారి మనం కొట్టే దెబ్బ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా మూసిపోతుందని చెప్పి తెలియజేస్తా. ఆ పార్టీ ఇంకా ఉండదు. 40 సంవత్సరాల చరిత్ర కనుక చెప్పుకుంటున్న పార్టీ ఇంకా ఉండదు, క్లోజ్. అసలే 75 ఇంకా లే. ఆ పార్టీని మోసేవాడు ఇంకా లే. ఆ తుప్పు నిప్పు పనికిరాడు. ఈ రాష్ట్రంలో ఒకటే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరే కాపాడాలా, మీరే ముందు నడిపియాలన్నని 4 సంవత్సరాల 12 నెలలు 11 నెలలు జగనన్న బీసీలను, ఎస్సీలను, ఎస్టీలు, మైనార్టీలు, పేద మహిళలను ఈరోజు ముందుండి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేశాడు. ఈరోజు చేయ పట్టుకొని జగనన్నని రేపు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మీ ముందని చెప్పి తెలియజేస్తా ఉన్నానన్నా. సాయం చేయండి, ఆశీర్వదించండి. కేవలం ఇంకొక 5-6 నిమిషాలలోనే 10 నిమిషాలలోనే అన్నం వస్తాడు. మీ దీవెనలు ఇవ్వండి, మీ ఆశీస్సులు మాకు ఇవ్వమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరు కూడా పేరు పేరుని కూడా చేతులు జోడించి సెలసు వంచి అడుగుతా ఉన్నా. జై జగన్! సిద్ధమా? ఎనకెనబళ్ళ సిద్ధమా?
మీరు సిద్ధమా? జగనన్న కోసం చిలకలూరుపేట సిద్ధమా? జగనన్న కోసం చిలకలూరుపేట సిద్ధమా? నా ఈ జెండాలు కొద్దిగా మా మా చిలకలూరుపేట సిద్ధమా? దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా తోడుగా ఉంటా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ, మీ జగన్ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 36 గంటల్లో జరగనున్న ఎన్నికల సమరం బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో
కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డ ఈ 59 నెలలుగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఈరోజు పాలనలో మార్పులు తీసుకొచ్చాడు. ఎప్పుడు ఊహించని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయాలి అని, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అండగా నిలుస్తూ వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా డబ్బులు ఆ సొమ్ము వాళ్లకు అందుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ అక్క గతంలో జరిగాయా? అన్న గతంలో జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడు? అక్క గతంలో జరిగాయా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఇవ్వగలిగాడు. మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు, ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా 99% హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు. నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి, చెల్లెమ్మ అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో, ఇందులో ఎన్నైనాయి అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా 99% హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితులు కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేరు చెబుతా. మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగిన మంచి చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఇవి గతంలో ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఈరోజు క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు. మొట్టమొదటిసారిగా
3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న పిల్లల టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. అంటే ఒక పేజీ ఇంగ్లీషు, పక్క పేజీ తెలుగు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. పిల్లల బడులలో ఈరోజు ఆ పిల్లలకు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆ తల్లులకు ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతుల్లో ఓ అమ్మఒడి. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, ఏ పిల్లాడు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న మన పిల్లలు, రాష్ట్రంలో చదువుతా ఉన్న మన పిల్లలు ఏకంగా 93% మంది మన పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి ఈరోజు కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫైడ్ వర్టికల్స్. మొట్టమొదటిసారిగా ఈరోజు కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, విప్లవాలు విద్యా రంగంలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అన్నా? అక్క జరిగాయా? గతంలో జరిగాయా తమ్ముడు? గతంలో అక్క గతంలో ఎప్పుడైనా చూసారా? మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు అండగా, మహిళా సాధికారతకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాను వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల పేరిట ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క జరిగాయా? అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వ తాతలకు, నా అవ్వ తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. గతంలో ఎప్పుడైనా మీ ఇంటి వద్దకే ఇవన్నీ వచ్చినటివి ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్క జరిగిందా? మొట్టమొదటిసారిగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, రైతన్నకు తోడుగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా రైతన్నకు రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్. ఎప్పుడు చూడని విధంగా జరగని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్న కోసము ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని మార్పులు గ్రామ స్థాయిలో రైతన్న కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క జరిగాయా? చెల్లెమ్మ జరిగాయా? స్వయం ఉపాధికి అండగా
స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆటోలు నడుపుకుంటా ఉన్న నా అన్నదమ్ములు, టాక్సీలు నడుపుకుంటా ఉన్న మా అన్నదమ్ములు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సొంతంగా ఆటోలు, సొంతంగా టాక్సీలు నడుపుకుంటా ఉన్న వీళ్ళందరికీ వాహనమిత్ర. మొట్టమొదటిసారిగా నేతన్నలకు నేతన్న నేస్తం, మొట్టమొదటిసారిగా మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, మొట్టమొదటిసారిగా ఫుట్పాత్ల మీద మీరంతా చూస్తా ఉన్నారు, కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్న శ్రమజీవులు, ఫుట్పాత్ల మీద కూరగాయలు అమ్ముతా ఉన్నారు, ఫుట్పాత్ల మీద ఇడ్లీలు వేస్తా ఉన్నారు. ఇటువంటి అన్నదమ్ములకు, ఇటువంటి అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఓ తోడు. ఈరోజు నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, ఈరోజు నా టైలర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ఈరోజు జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఈరోజు లానేస్తాం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈరోజు ఆ పేదవాడి కోసం విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడి కోసం ఆరోగ్యశ్రీ. ఆ పేదవాడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆశ్ర. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్, మొట్టమొదటిసారిగా గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చి తలుపు తట్టి ఈరోజు మీకు టెస్టులు చేయిస్తూ మందులిస్తూ ఈరోజు ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడే 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. ఆ పక్కనే ఆ సచివాలయంతో పాటు ఏకంగా 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు కనిపిస్తాయి. ఆ పక్కనే 4 అడుగులు వేస్తే రైతులను చేయబట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ, మరో 4 అడుగులు అటువైపున వేస్తే గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు, మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వేస్తే అక్కడే మన అందరికీ కనిపిస్తుంది గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్. నా అక్క చెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా ఆ అక్క చెల్లెమ్మల ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు ఇలా షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్నిన్ని మార్పులు, లంచాలు వివక్ష లేకుండా, మీకు లంచాలు వివక్ష లేకుండా జరిగే పాలన, ఇంటికే వచ్చే పథకాలు, ఇంటికే వచ్చే రేషన్, ఇంటికే వచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతారని మీ బిడ్డ. ఈరోజు అందరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు, అటువైపున పెత్తందారులు ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న కుట్రలు గమనించమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలకు 2 నెలల కిందటి వరకు ఆ అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వా తాతల ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వా తాతలు ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు చూడమని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కానీ
60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. 14వ తారీఖు ఇస్తారట. కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నాకు కావాల్సింది నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం. నాకు కావాల్సింది ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం. నాకు కావాల్సింది ఆ రైతన్నల ముఖంలో సంతోషం. నాకు కావాల్సింది ఇది. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు మీరే చూస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీరిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడండి. అక్క ఇది చూడక్క, అన్న ఇది చూడన్నా, అన్న ఇది చూడండి అన్నా, అన్న ఇది చూడండి అన్న, అక్క ఇది చూడండి అక్క. 2014లో 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినటివి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంఫ్లెట్ లో పెట్టినటివి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు పాంఫ్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 చేతుల పైకి తెలియలా ఎలా 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 ఇలా 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 ఇలా. రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించిన రుణం, ఇందులో 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 2 చేతుల పైకి తెలియలా ఎలా 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 ఇలా 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 ఇలా. మూడో హామీ ఆడబిడ్డ పుడితే
ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, 3 సెంట్ల స్థలం కదా దేవుడు అడుగు, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ భృతి. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేసింది 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు, అంటే 1,20,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 10,000 కోట్లతో ప్రతి ఏటా బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్లూమ్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు, జరిగిందా? మన చిలుకలూరిపేటలో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అబ్బా లాస్ట్, ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా? నమ్మచ్చా? నమ్మచ్చా అన్నా? నమ్మచ్చా అక్క? నమ్మచ్చా చెల్లెమ్మా? ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు? ఏమంటా ఉన్నారు? ఏమంటా ఉన్నారు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ 6 అంటే నమ్ముతారా? నమ్ముతారా అన్నా? సూపర్ 7 అంటే నమ్ముతారా అన్నా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు దయచేసి ఎవరు కూడా నమ్మకండి, మోసపోవద్దండి అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలుగా మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరి ఏ నెలలో రైతు భరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత అని అంటూ మీ బిడ్డ ప్రతి నెలలో కూడా పలాని నెలలో పలానది ఇస్తాము అని చెప్పి
ప్రతి నెలలో కూడా ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఈ 5 సంవత్సరాల్లో మీ అందరికీ కూడా మేలు చేశాడు. మీ ప్రతి ఇంటికి కూడా మంచి చేశాడు. పొరపాటున చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి మన ఇంటికి జరుగుతా ఉన్న ఈ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ కూడా ఈరోజు విన్నవించుకుంటా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే మళ్ళీ అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 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 ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడు కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా? సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన గుర్తు మర్చిపోయి ఉన్నా, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ ఉన్న అక్కలు పెద్దమ్మలు మన గుర్తు ఫ్యాన్, అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్, అక్కడ ఉన్న అన్న నా గుర్తు ఫ్యాన్, తమ్ముడు నా గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, అన్న అన్న మన గుర్తు ఫ్యాన్, అన్న చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. నా కుడి వైపున మనోహర్ ఉన్నాడు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, గుంటూరుకు మేయర్గా చేస్తా ఉంటే, లేదు మనోహర్ చిలకలూరుపేటకు రావాలి, నీ సేవలు కావాలి, ఇక్కడ అండగా ఉండాలి అని అంటే వచ్చాడు. మీ అన్న అడిగాడు కాబట్టి వచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మనోహర్పై ఇవ్వండి. ఇక్కడే కాపురం ఉంటాడు, మీ అందరికీ ఎల్ల వేళలా మంచి చేస్తాడు. ఇది మీ జగన్ మాట అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. నా ఎడం వైపున నేనున్నాడు.
మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు మీ అందరికీ. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అనిల్ పై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ వీరిద్దరి తరపున రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, వేరే మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు,